తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. సార్, చర్ల ఎస్ఐకి వచ్చిన తర్వాత మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చిందండి? సార్, నేను 2018లో వచ్చిన సార్. పార్టీలో పనిచేసేటోళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు సార్. డిఫరెంట్ క్యాడర్స్, పార్టీ మెంబర్స్ కానీ, ఏసీఎం క్యాడర్స్ కానీ. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది కదండి, ఛత్తీస్గఢ్ నుంచి 3 జిల్లాలకు సంబంధించిన బోర్డర్ కదా. చర్లకు ఆనుకొని మనకు బీజాపూర్ డిస్టిక్, సుక్మా, దంతెవాడ వస్తుంది సార్. బేసిక్గా ఎక్కువ పెద్ద లీడర్స్ అంటే ఇప్పుడు సరెండర్ అయిన రాజు కానీ, మొన్న మీరు ఇంటర్వ్యూ చేసిన సోని కానీ, కిస్టారం ఏరియాలో సోని అని పేరు చెప్తే సార్ ఎంతోమంది భయపడేటోళ్ళు. కానీ మీరు కూడా అఫెన్స్ మోడ్లోకి వెళ్ళే సంఘటన ఎప్పుడైనా ఎదురయ్యారు? ఫస్ట్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. మీ సర్వీస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయా లేదా బంప్ ఆఫ్లు ఉన్నాయా? క్యాంపు మేము ఎస్టాబ్లిష్ చేసే టైంలోనే మా కానిస్టేబుల్కి ఒక బ్లాస్టింగ్లో ఇంజూరీ అవుతుంది సార్. కాల్ తీసేసినప్పుడు ఇదే చర్ల ఏరియాలో అప్పుడు మిలిషియా కమాండర్ జోగయ్య అని ఉండేటోడు సార్. అతనికి సైమల్టేనియస్గా రాజేష్ అని ఉండేది. వాళ్ళిద్దరూ చాలా ఫెరోషియస్ సార్. చర్ల బస్ స్టాండ్ ఏరియా వరకు కూడా వచ్చి మైన్ పెట్టేంత వచ్చి పెట్టడం కూడా జరిగింది. మెయిన్ రోడ్ బ్లాస్టింగ్ చేయటం కానీ, లేకపోతే విలేజ్లో ఎవరైనా పోలీస్కి సపోర్ట్ చేస్తారంటే కొట్టడము, ఇవంతా చేసేటోడు సార్. అతను పెట్టిన మైన్ వల్ల కానిస్టేబుల్కి ఇంజూరీ అయ్యి కాలు పోతుంది సార్. ఆ రోజు మేమే సీన్లో ఉన్నాం. ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి అంటే క్యాంప్ వేసిన తర్వాత క్యాంపు సరౌండింగ్కి ఏమిటంటే సార్ మైన్స్ పెడతారు సార్. అట్లా మల్టిపుల్ మైన్స్ పెట్టారు. మైన్స్తో పాటు ఆపరేషన్ లాంచ్ చేయాలి. బట్ ఆపరేషన్ లాంచ్ చేసి ఎనిమి దగ్గరికి వెళ్ళాలంటే ముందు మేము క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఎనిమి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతాడు సార్. బట్ మన కమాండోస్ కానీ మన వాళ్ళకి ఏమి జరగద్దు, అది ఇంపార్టెంట్ సార్. ఫైనల్గా ఎవరికి ఎక్స్పోజ్ అవ్వకుండా రీచ్ అయినాం సార్. రీచ్ అయినాం. ఎవరైతే మేము అనుకున్నామో ఆ పర్సన్ కూడా లొకేషన్లో ఉన్నాడు. అర్లీ మార్నింగ్ లైట్ వస్తుంది, ఫైర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైరింగ్లో కొంతమందిని న్యూట్రలైజ్ చేసినాం. బట్ ఎవరైతే మేము అనుకున్నామో ఆ ఫైరింగ్లో అది మిస్ అయిపోయింది. అతను మిస్ అయిపోయినాడు, మిగిలిన వాళ్ళు ఇదైనారు. బట్ ఆ తర్వాత మళ్ళీ వేరే దాంట్లో అతన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేయడం కూడా జరిగింది సార్. మీరు ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో పోలీస్ ఫండ్తో ఏ విధంగా డెవలప్ చేస్తారు? ఇక్కడ ట్రైబల్ ఆచారాలు ఎక్కువ ఉంటాయి సార్. వాళ్ళు ఫంక్షన్ హాల్ లాంటివి కానీ, కమ్యూనిటీ హాల్ లాంటివి కావాలి. ఈసుగుప్పలో ఒక హాస్పిటల్ పెట్టినాం. ప్రస్తుతం మనం చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాం. చర్ల సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్, ఈ రెండుకి చర్లకి పోలీస్ స్టేషన్కి దాదాపు ఒక 15 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకో కిలోమీటర్ వెళ్తే ఛత్తీస్గఢ్ బార్డర్ స్టార్ట్ అవుతుంది. పూజేరి, కాంకేరి జిల్లా. ఈ ప్రాంతం గతంలో మావోయిస్టులకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ఇక్కడున్న మనకు లెఫ్ట్ సైడ్ క్యాంప్ కనిపిస్తుంది. క్యాంప్ మీద కూడా గతంలో దాడి చేసేవారు. ఇక్కడ ఉన్న కల్వట్ల మీద కూడా దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. అలాంటి ఏరియాలో ఇప్పుడు చర్ల పోలీసులు తమ అప్పర్ హ్యాండ్ అయ్యారు. అంటే దానికి ప్రధాన కారణం కూంబింగ్ చేయడం, ఎన్కౌంటర్ చేయడం, సరెండర్ చేయడం కాకుండా ఇక్కడున్న ఆదివాసీల యొక్క మనసులు దోచుకోవాలని చర్ల పోలీసులు వాళ్ళకున్న పోలీస్ ఫండ్తో రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు, తెలంగాణ డీజీపీ గారి సారథ్యంలో రకరకాల కార్యక్రమాలు. అంటే కేవలం మావోయిజం అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా భావించిన తెలంగాణ డీజీపీ ఆయన ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ గారు అంతకుముందు ఆఫీసర్లు టీం వర్క్తో పోలీస్ ఫండ్ అంతా కూడా ఇక్కడ యూటిలైజ్ చేయడం, ఇక్కడ కేవలం హాస్పిటలే కాకుండా ఒక లైబ్రరీ, ఒక స్కూల్ పెట్టడం, ఆదివాసీలకు సంబంధించిన వాళ్ళకి ఉపాధి కల్పించుకోవడానికి ఒక మిల్స్ ఏర్పాటు చేయడం, గ్రంథాలయం ఏర్పాటు చేయడం చేశారు. అంతేకాకుండా పోలీస్ ఫండ్తో బీటీ రోడ్డు వేశారు. దాదాపు 1 కిలోమీటర్లో రైట్ సైడ్ లోపలికి వెళ్తే ఛత్తీస్గఢ్ వస్తుంది. ఇది కేవలం ఇక్కడున్న వాళ్ళకే కాకుండా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఆదివాసీలు కూడా ఉపయోగపడాలి. 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండడానికి మెడికల్ క్యాంప్ పెట్టారు. సంచార వైద్యశాల, టెలి ఆరోగ్య కేంద్రం. ఇది పూసుగుప్ప ఏరియా.
పూసుకుప్ప అనగానే ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ, కానీ ఇప్పుడు కంప్లీట్గా అది ప్రజల కోసం ఉన్న గ్రామంగా మారింది. దీనికి ఒక రోజు 2 రోజులు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ పోలీసులు పడ్డ కృషికి ఈరోజు ప్రతిఫలం. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. పేరు వరమ గారు, ఇన్స్పెక్టర్ చర్ల. చర్ల అనగానే తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. యాక్టివిటీ లేకపోయినా ఛత్తీస్గఢ్లో చేసిన తర్వాత షెల్టర్ జోన్గా తెలంగాణ ఉంచుకోవడంతో చాలా కాలం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత తెలంగాణ పోలీసులు కంప్లీట్గా వీటి మీద ఫోకస్ చేశారు. దాంతో భద్రాద్రి కొత్తగూడెంకి ఉన్న మెయిన్ చర్ల, ఈ చర్లలో 3 ప్రాంతాలు కనిపిస్తుంటాయి. అంటే మిగతా జిల్లాల ప్రభావం వేరు, ములుగు ప్రభావం, కానీ భద్రాద్రి కొత్తగూడెంకి ఛత్తీస్గఢ్ 3 ప్రాంతాలు వస్తాయి. ఒకటి సుక్మా, మరొకటి పూజారి కాంకేర్, ఇంకొకటి బీజాపూర్. ఈ 3 ప్రాంతాలకి సరిహద్దు ప్రాంతం అవడంతో చర్లలో ఎక్కువగా ప్రజలు కనిపిస్తుంటారు. అయితే ఇక్కడ పోలీసులు దీనికి ఒక స్పెషల్ ఆపరేషన్గా పెట్టుకొని కేవలం కూంబింగ్ కాకుండా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా, అక్కడున్న బోర్డర్లోని యువత అందరూ కూడా మావోయిజం వెళ్లకుండా రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. అందులో కొన్ని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, విద్య కానీ వైద్యం కానీ పెట్టడం, లైబ్రరీ పెట్టడం, మెయిన్గా యువత అటువైపు వెళ్లకుండా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అలాంటి సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా ప్రోగ్రామ్ పెట్టారు. వీటన్నిటికీ కారణం తెలంగాణ డీజీ గారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు, అంతకుముందున్న ఆఫీసర్లు. అన్నిటికన్నా చెప్పాలంటే ఇందాక మీకు చెప్పిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ వర్మ. ఆయన ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఎస్ఐగా పనిచేసిన తర్వాత బాగా పట్టుండడంతో ప్రజలతో ఎక్కువగా మమ్మైకి అవ్వడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎక్కువగా తీసుకొచ్చారు. అంటే మంచి వాళ్ళకి ఫ్రెండ్లీ, చెడ్డ వాళ్ళకి మాత్రం పోలీస్ అనేది వేరే కనిపిస్తుంటుంది. అటువంటి వర్మ గారిని అడిగి ఈ ప్రాంతంలో ఎక్కడ సెన్సిటివ్ ఏరియా ఉంది, దాన్ని కంట్రోల్ చేయడానికి కూంబింగ్ కాకుండా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కాకుండా ఎలా చేశారు విషయాన్ని సార్ని అడిగారు. సార్ నమస్తే అండి. వర్మ గారు, ఇన్స్పెక్టర్ చర్ల. పబ్లిక్ అందరూ కూడా చర్ల పోలీసులు అంటే భయం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పోలీస్ మా వాళ్ళే అంటున్నారు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇక్కడ బాగా ఇంప్లిమెంట్ అవుతుందని తెలుస్తుంది. మీరు మీ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా అంటే పబ్లిక్తో, మంచి వాళ్ళతో అలా ఉండడం మంచిదే, చెడ్డ వాళ్ళకి వేరే రూట్లో చూపించడం అది కూడా అవసరం. కానీ ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పక్కన పెడితే మెయిన్ చర్లకి ఎఫెక్టెడ్ ఏరియా కనిపిస్తుంది. ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో పోలీస్ ఫండ్తో ఏ విధంగా కార్యక్రమాలు పెట్టారు అంటే స్కూల్స్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా. దాంతో అదొక పార్ట్. ఇంకొక పార్ట్లో చర్లలో లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అయ్యకుండా క్రైమ్ నేచర్ ఎలాగ ఉంటుంది అంటే కేవలం సైబర్ క్రైమ్ ఉంటుందా, లేదంటే 3 హట్ కేసులు కనిపిస్తుంటాయా, లేదా రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయా, వీటి మీద ఎలా ఫోకస్ ఉంటుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వర్మ గారు, బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకోవడం మీరు ఫస్ట్ పోస్టింగ్లో ఎదుర్కొన్న మెయిన్ ఛాలెంజ్? థ్యాంక్ యూ సార్. నా పూర్తి పేరు రాజు వర్మ సార్. మాది నేటివ్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్. 2015 బ్యాచ్ సెలెక్టెడ్ సార్. నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి వరంగల్ రూరల్ డిస్టిక్ సార్. వరంగల్ రూరల్ 2015లో మేము వరంగల్ రూరల్కి, అంటే ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత రూరల్కి అలాట్ అయినాం సార్. రూరల్కి అలాట్ అయిన తర్వాత నర్సంపేట పోస్టింగ్. అంటే సార్ అదేం లేదు సార్. నేను చదువుకునే టైంలో నేను రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకున్నా సార్. చదువుకునే టైంలో అంటే నేను చదువుకున్న హాస్టల్ కూడా ఇంటీరియర్ ఏజెన్సీ ఏరియాలో ఉండేది. ఎప్పుడైనా స్కూల్ యాన్యువల్ ఫంక్షన్స్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి అక్కడున్న లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చేటోళ్ళు, పర్టికులర్గా ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్లు వచ్చేటోళ్ళు. ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అంత దూరం వరకు రాకపోయేది. అంటే నేను నా స్కూలింగ్ సార్ 1 to 4th క్లాస్ మా విలేజ్లో. దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూలు, రెసిడెన్షియల్ హాస్టల్లో నేను జాయిన్ అయినా సార్. అప్పుడు 2005 వరకు, అంటే 5th to 10th నేను హాస్టల్లో జాయిన్ అయినా సార్. అది వచ్చేసి సార్ ఇప్పుడు ఏపీలో గెలిచిపోయిన చింతూరు రెసిడెన్షియల్ సార్. అది మనకి ఇంతవరకు ఎర్తువైల ఏపీ స్టేట్. అది అక్కడ ఏదైనా యాన్యువల్ ఫంక్షన్కి అక్కడ ఉన్న ఎస్ఐ గారు వచ్చేటోళ్ళు. అది కొద్దిగా మోటివేటివ్గా అనిపించేది యూనిఫామ్ మీద. ఎస్, అట్లనే అట్ ద సేమ్ టైం మా మేనమామ గారు సార్ ఈజ్ ఏ మంచి స్పోర్ట్స్ పర్సన్. ఆయనకు కూడా ఆశ ఉండేది, బట్ ఆయన కాలేదు. మీకు బాగా ఇన్స్పైర్ అయిన ఆఫీసర్ ఎవరక్క అక్కడ సార్? అక్కడికంటే అంటే నేను అక్కడ ఆఫీసర్ని చూసే సార్, బట్
నియర్ బై విలేజ్ ఇల్లెంద టౌన్ సార్. అక్కడ శ్రీనివాస్ జీ అని ఒక ఆఫీసర్ చేశారు సార్. ఎవరండి? శ్రీనివాస్ జీ అని ఎస్ఐ గారు చేశారు సార్. అప్పుడు సార్ చేసినప్పుడు ఇల్లెంద టౌన్ అంటే సింగరేణి ఏరియాలో ఎట్లా ఉండేదంటే యూత్ కొద్దిగా ఫాదర్స్ అంతా ఎంప్లాయ్మెంట్ తోటి ఉండటం వల్ల వీళ్ళు ఏమవుతారంటే అదర్ యాక్టివిటీస్కి ఎక్కువ అవుతారు సార్. ఆ టైంలో ఇల్లెంద లాండ్ ఆర్డర్ని కండక్ట్ చేసాడు సార్. అప్పుడు సార్ 2005 అయిపోయిన తర్వాత నేను 2006 to 2007 ఇంటర్మీడియట్ ఇల్లెందులో చదివాను. ఆ సార్ కొద్దిగా బాగా ఇంపాక్ట్ చూపించారు సార్. దానివల్ల ఓకే పోలీస్ ఆఫీసర్ అయితే బాగుంటుంది అనేది. సరే, తర్వాత డిగ్రీ అయింది, గ్రూప్ 1 రాశారు. గ్రూప్ 1కి వెళ్ళిపోయి దీనికి వచ్చారు. డిగ్రీ అవుతుంది సార్. డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే నేను ఎస్ఐ కావాలి అని బయటికి ఎవరికి చెప్పుకోలేదు సార్. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా నేను చెప్పుకోలేదు. అయితే బాగుంటుంది, ఏది చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు అనేది నా పర్సనల్గా ఇన్నర్గా ఉంచుకునేటోని. నా డిగ్రీ సార్ ఖమ్మం. డిగ్రీ ఖమ్మం అయిపోయిన తర్వాత దెన్ మళ్ళీ పీజీకి హైదరాబాద్ వెళ్ళినాను సార్. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు 2012లో నోటిఫికేషన్ సార్. నోటిఫికేషన్ వచ్చి అంటే మళ్ళీ నా ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్ది కూడా మళ్ళీ నా ఆలోచన కొద్దిగా మారిపోయింది. గ్రూప్ 1 ఆఫీసర్ అయితే బాగుంటుంది ఇట్లా అనేది. అదే టైంలో నోటిఫికేషన్ వస్తుంది సార్. అప్పుడు ఏపీ నోటిఫికేషన్లో అంటే మాది ఆంధ్రప్రదేశ్ లాస్ట్ బ్యాచ్, ఎస్ఐ బ్యాచ్ మాదే లాస్ట్ బ్యాచ్. తర్వాత స్టేట్ డివైడ్ అయిపోతుంది. ఆ నోటిఫికేషన్లో ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్లో అంటే నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా సార్. పీజీ ఎంహెచ్సి మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ సార్. నోటిఫికేషన్ వచ్చింది. ఎట్లాగో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నది కదా అన్నట్లు బేసిక్గా నాది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎస్ఐకి ఎట్లుంటాయంటే సార్ 4 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్లు వచ్చేసి లాంగ్వేజెస్, అవి ఓన్లీ క్వాలిఫై. తర్వాత ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్. కొద్దిగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈజీగా గెయిన్ అవుతూ ఉంటాం అన్నమాట. అట్లా ఎట్లాగో ఇంట్రెస్ట్ ఉన్నది. ఈ నా స్టడీ టైంలో జరిగిన దానివల్ల నోటిఫికేషన్ వచ్చింది. అంటే నేను డిగ్రీ అయిపోగానే బై లక్ వచ్చింది సార్ ఇమీడియట్గా. 2011-10లో డిగ్రీ అయిపోతుంది. నేను పీజీలో ఉండగానే నోటిఫికేషన్ వచ్చింది. కష్టపడి ఎట్లయినా ఖచ్చితంగా ఇది కావాలని ఉండే. కాకపోతే ఆ నోటిఫికేషన్ ఏంటంటే సార్, అంతకుముందు ఎస్ఐ నోటిఫికేషన్ అంటే ఆబ్జెక్టివ్గా ఉండేది. బట్ మా నోటిఫికేషన్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉండేవి సార్. 1/2 చాయిస్ నెగిటివ్. దానివల్ల ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. అంటే మనం మార్క్స్ కనుక అంటే మనం ఆబ్జెక్టివ్లో కనుక మనం తప్పు పెడితే నెగిటివ్ అవుతుంది. అట్లా ఒక 1 year వరకు అక్కడే హైదరాబాద్లో ఉండి ఇంటికి రాకుండా ఎట్లయినా ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ తోటి రావాలని అట్లనే ఉండి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ మేము ఎంత రాసినామో అట్లా 1-2 years 1.5 year రిజల్ట్స్ డిలే అయ్యాయి. వస్తుందా రాదా అన్న దానికంటే రిజల్ట్స్ అనేవి డిలే అయిపోయినాయి. సరే డిలే అయిన తర్వాత దానికంటే ముందు కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చినాయి సార్. అంటే సైమల్టేనియస్గా ఎస్ఐ ఎగ్జామ్ రాసినాం, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినాం. బట్ కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చినాయి. సరే రిజల్ట్ వచ్చింది కదా అని ట్రైనింగ్కి వెళ్ళినాం. ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసేసినాం. మధ్యలో వచ్చిన ఈ ట్రైనింగ్ అంతా మిగిలిపోయేది. బట్ ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసినాం. పాసింగ్ అవుట్ పీరియడ్ జరిగింది. ఒక 3-4 months సర్వీస్ కూడా జరుగుతున్న టైంలో మళ్ళీ అది కూడా పాత ఖమ్మం డిస్టిక్కే సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ అయిన తర్వాత సేమ్ సార్ ఫస్ట్ కొత్తగా సెలెక్ట్ అయిన పిల్లలందరినీ స్పెషల్ పార్టీకి తీసుకొస్తారు. పర్టికులర్ ఈ డిస్టిక్ అంటే ఎల్డబ్ల్యూ ఏరియాలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అక్కడ సర్వీస్ చేసేటప్పుడు అరే ఇదేదో కొద్దిగా మళ్ళీ మనకు సూట్ అయ్యేటట్టు లేదు అనేసి మళ్ళీ బయటకు వద్దామనుకునే టైంకి రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఎస్ఐ రిజల్ట్స్ వచ్చినాయి. దెన్ ఫైనలీ సెలెక్టెడ్ యాజ్ ఏ సివిల్ ఎస్ఐ. 1 year ట్రైనింగ్కి వెళ్ళినాం. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైనింగ్లో సార్ కొంతమంది మా పోలీస్ అకాడమీలో పర్టికులర్గా ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ అంటే మన పాత ఏపీలో ఈ నక్సల్ ఎఫెక్టెడ్ దాని మీద ఎక్సలెంట్ చేసిన ఆఫీసర్స్ మనకి ఫొటోస్ ఉంటాయి. అట్లనే మా పోలీస్ అకాడమీలోనే వ్యాస్ బ్లాక్ అని కూడా సపరేట్గా ఉంటాం. అందులోనే మా అకామిడేషన్ కూడా ఉంటుంది. వ్యాస్ బ్లాక్ కానీ ఉమేష్ చంద్ర సార్ స్టాచ్యూ కానీ ఇవన్నీ ఉంటాయి. అది కొద్దిగా అవి బాగా అట్రాక్ట్ చేసినాయి. దట్టు మా నెగిటివ్ ఇల్లెంద టౌన్కి సరౌండింగ్లో కూడా అప్పుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళ మూమెంట్స్ కూడా ఉండేవి సార్. మా విలేజ్కి దగ్గర కానీ సరౌండింగ్ ఏరియాలలో అట్లా కూడా కొద్దిగా మాకు దీనివల్ల ఎంతోమంది పబ్లిక్ ఇదవుతున్నారు అనేది కూడా ఉండేది. అందుకే ఇది ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేది. నేను ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి కూడా మాకు బయోడేటా ఇస్తే అందులో
ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాలో ఖచ్చితంగా చేయాలనేది కూడా నేను ఒకటి రాసుకున్నాను మాకు బయోడేటా ఫామ్ ఇచ్చినప్పుడు. బై ఛాన్స్ నాకు కనుక అవకాశం వస్తే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఖచ్చితంగా చేయాలి. అంటే లాండ్ ఆర్డర్గా 30 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడైనా చేయొచ్చు సార్ మేము, బట్ ఈ ఏరియాలో చేస్తే సర్వీస్ చేసినామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అప్పటి నుంచే వచ్చింది. వరంగల్ రూరల్ డిస్టిక్ అలాట్ అయినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో 2015 ఆ టైంకి వరంగల్ కొద్దిగా బెటర్ పొజిషన్కి వచ్చింది. ఎస్ సార్. ములుగు ఇదంతా వదిలేస్తే నర్సంపేట ఏరియాలో నర్సంపేట ఏరియాలో మనకు 2000 ఆ టైంలో ఓంకార్ ఎమ్మెల్యే గారు ఉన్న టైంలో పీక్ స్టేజ్లో ఉండేది, బట్ మేము వెళ్ళే టైం కల్లా క్లీన్ అయిపోయింది సార్. అంటే ఫస్ట్ పొజిషన్ నర్సంపేట సార్. ఏముందండి ఛాలెంజ్ మీకు? నర్సంపేటలో లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ సార్, క్రైమ్స్, ఎన్ఫోర్స్మెంట్ అని ఇవంతా ఉండేవి. అక్కడ మీకు ఇన్స్పైర్ చేసిన ఆఫీసర్ గారు ఉన్నారు ఇల్లులో, ఆయనలాగే మీరు కూడా ఇక్కడ చేశారా? అంటే సమ్ టైమ్స్ సార్ చేసినాం. అంటే అక్కడ ఉన్న ఆ పరిస్థితి ఆ టైంలో ఒకవేళ అంతే టఫ్గా ఉండాలన్నప్పుడు అట్లే ఉండేది, కానీ అన్నెసరీగా కొట్టడం కానీ ఇట్లాంటివి మాత్రం చేయలేదు సార్. ఎంతకాలం చేశారు నర్సంపేట? అక్కడ సార్ 2016 నుంచి 18 వరకు చేసిన. 2 years చేసిన. ఎవరంటే మీకు అప్పుడు ఎస్పీ ఎవరు? అప్పుడు సార్ అంబర్ కిషోర్ చేశారు సార్. అంబర్ కిషోర్ చేశారు సార్. అక్కడ 2 years చేసిన తర్వాత అంటే మా మిసెస్ స్కూల్ టీచర్ సార్. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడే నాకంటే ముందే ఆమె స్కూల్ టీచర్ సార్, గవర్నమెంట్ స్కూల్ టీచర్. అయితే ఇద్దరం ఒకటే డిస్టిక్లో ఉండాలనేది నేను ట్రైనింగ్లో నుంచి బయటకు వచ్చినాకనే అనుకున్నా. బట్ డైరెక్ట్ ఆఫీసర్స్కి ఓన్ డిస్టిక్ ఇవ్వమని అప్పుడు నా ఆఫీసర్స్ అన్నారు సార్. బై లక్ అంటే నేను అనుకోవటం, నాకు కలిసి రావటం అంతా డిస్టిక్ బైఫర్గేట్స్ అయినాయి సార్. డిస్టిక్ బైఫర్గేట్ కావడం వల్ల మా ఓన్ డిస్టిక్ ఖమ్మం అయిపోయింది, భద్రాద్రి కొత్తగూడెం అయింది. సో భద్రాద్రి కొత్తగూడెంకి స్పౌస్ కోటా పెట్టుకొని ఈ డిస్టిక్ అలాట్ అవ్వడం జరిగింది సార్. అలాట్ అయిన తర్వాత అంటే నేను 2019 ఫిబ్రవరి కొత్తగూడెం డిస్టిక్ వచ్చిన సార్. వచ్చిన తర్వాత మాకి ఎక్కడ వరంగల్ రూరల్లో పోస్టింగ్ ఇచ్చిన అంబర్ కిషోర్ చేశారు. 2018కి భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సార్. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 1 month ఉన్నా సార్. 1 month ఎస్బీలో ఉన్న తర్వాత లక్కీగా ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యారు సార్. చర్ల ఎస్ఐగా చేసిన సత్యనారాయణ సార్కి ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది సార్. చర్ల వెకేట్ అయింది సార్. సరే నాకు చేయాలని ఉన్నది కదా అని 1 day వెళ్ళి ఎస్పీ సార్ని, సార్ నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది, చర్ల చేయాలి, ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాలు చేయాలి అంటే చర్ల ఇవ్వాలి అని అంటే 10 మంది ఆఫీసర్లు. ఎందుకంటే సార్ నేను వచ్చే టైం కూడా కొంచెం చాలా మూమెంట్ ఉంది సార్, చర్లలో చాలా మూమెంట్ ఉన్నది. సో నేను వెళ్ళి అడగంగానే సార్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నది, ప్రీవియస్ ఇది ఉన్నది అంటే సార్ ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ చర్ల ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు సార్. సార్ చర్ల ఎస్ఐకి వచ్చిన తర్వాత మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చిందండి ఇక్కడ? చర్ల ఎస్ఐగా సార్ బేసిక్ ఛాలెంజింగ్ వచ్చింది మీరున్న పీరియడ్లో అటువైపు నుంచి అటాక్లు జరిగాయి సార్. నేను 2018లో వచ్చిన సార్. అప్పటికే చర్లలో అరౌండ్ ఓన్లీ చర్ల మండలం విలేజ్లో పార్టీలో పనిచేసేటోళ్ళు 30 members ఉన్నారు సార్. డిఫరెంట్ క్యాడర్స్, పార్టీ మెంబర్స్ కానీ, ఏసీఎం క్యాడర్స్ కానీ, ఇవంతా పార్టీ అంటే 30 members యూజీ క్యాడర్స్ వదిలేస్తే ఈచ్ అంటే ఒక్కొక్క విలేజ్కి కమిటీ సపరేట్ ఉంటుంది, మిలిషియాలో పనిచేసేటోళ్ళు సపరేట్ ఉంటారు, సింపథైజర్ సపరేట్ ఉంటుంది. అంటే పార్టీకి సంబంధం లేకుండా నా దగ్గర ఈ చర్ల మండలంలో అంటే ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేట్ అయిన వచ్చిన విలేజెస్ 19 ఉంటాయి సార్. అంటే 19 villages, ఒక్కొక్క విలేజ్కి కమిటీ, మిలిషియా, సింపథైజర్ చేస్తే ఒక్క విలేజ్కి ఒక 30 members వస్తారు. ఇవి కాకుండా పార్టీలో పనిచేసే ఒక 30 members. ప్రతి ఒక్క విలేజ్లో యాక్టివ్ పర్సన్స్ ఉండేటోళ్ళు. అట్లా చాలా ఇబ్బంది ఉండేది. అంటే ఇప్పుడున్నంత సిగ్నల్ నెట్వర్కింగ్ సిస్టమ్ 18లో లేదు సార్. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది కదండి, ఛత్తీస్గఢ్ నుంచి 3 జిల్లాలకు సంబంధించిన బోర్డర్ కలుస్తుంది. ఎస్ సార్. అసలు ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారు? ఇప్పుడు చర్ల మండలంలో చర్ల ఏరియా కమిటీ ఎట్లున్నదో సార్, చర్లకు ఆనుకొని మనకు బీజాపూర్ డిస్టిక్, సుక్మా, దంతెవాడ వస్తుంది సార్. బేసిక్గా ఎక్కువ ఏరియాని మాత్రం బీజాపూర్, సుక్మా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మనకి ఎట్లయితే చర్ల ఏరియా కమిటీ ఉందో బీజాపూర్కి పామేడ్ ఏరియా కమిటీ ఉండేది సార్. పామేడ్ ఏరియా కమిటీ, సుక్మాలో కిస్టారం ఏరియా కమిటీ. కిస్టారం ఏరియా కమిటీ అనేది ఆ టైంలో చాలా పెద్ద అఫెన్సెస్, పెద్ద లీడర్స్ అంటే ఇప్పుడు సరెండర్ అయిన రాజు కానీ, మొన్న మీరు ఇంటర్వ్యూ చేసిన సోని కానీ, కిస్టారం ఏరియాలో సోని అని పేరు చెప్తే సార్ ఎంతోమంది భయపడేటోళ్ళు. అంటే ఆమె జనతా సర్కార్లో పనిచేసి నెంబర్ ఆఫ్ మెంబర్స్ని పార్టీలోకి అట్రాక్ట్ చేసింది, రిక్రూట్ చేసింది, అంతే ఆర్గనైజ్ చేయగలిగింది. సేమ్ పామేడ్ ఏరియా
పూజారి కాంకేర్, ఇవి ఎంత ఇబ్బంది ఉండదో చర్ల ఏరియా కూడా అంతే ఉండేది సార్. ఇదంతా మేజర్ ఛాలెంజ్ ఉండేది. మేజర్ అంటే మేజర్ ఛాలెంజ్ సార్. కంప్లీట్ డే నుంచి ఈవినింగ్ వరకు ఎవరు వస్తున్నారు, పార్టీ మూమెంట్ ఏంది, ఏం చేస్తారు, ఎక్కడ అటాక్ చేస్తారు అంటే మళ్ళీ మా పార్టీస్ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏం ప్రికాషన్స్, ఇవంతా కంప్లీట్ దీని మీదనే సీరియస్ ఫోకస్ అంతా ఎల్డబ్ల్యూ మీదనే ఉండేది సార్. అపార్ట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ని తీసేస్తే దాని మీదనే ఎక్కువ ఫోకస్డ్ ఉండేది సార్. వాళ్ళు ఎక్కువ అఫెన్స్ మోడ్లో ఉంటారు, మీరు డిఫెన్స్ మోడ్లో కనిపిస్తుంటారు. కానీ మీరు కూడా అఫెన్స్ మోడ్లోకి వెళ్ళే సంఘటన ఎప్పుడైనా ఎదురయ్యాయి మీకు? అంటే డిఫెన్స్ అని కాదు సార్, ఫస్ట్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. మన సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మనం సెక్యూర్గా ఉంటామో దాని తర్వాత ఎనిమిని అటాక్ చేయొచ్చు. మన లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్ డే మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఎనిమి ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని కరెక్టా కాదా, దాని నెంబర్ ఆఫ్ టైం అనాలిసిస్, లేకపోతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం సీనియర్ ఆఫీసర్స్కి ఫార్వర్డ్ చేస్తాం. సీనియర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకున్న నెట్వర్క్స్ తోటి వాళ్ళు వెరిఫై చేస్తారు. దెన్ అట్లా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ తోటి చేసి అసలు ఎంతవరకు అది కరెక్ట్ అనే దాని మీద ఆపరేషన్స్ లాంచెస్ కానీ ఇటువంటివి జరుగుతాయి సార్. ఎస్ఐకి ఎంతకాలం పనిచేస్తారు ఇక్కడ మీరు? సార్ 2018లో వచ్చి సార్ 22 వరకు పనిచేసిన సార్. 4 years చేసిన సార్. మధ్యలో 22 కంటే మధ్యలో సార్ దీన్ని అప్గ్రేడ్ చేసినారు సార్. ఇన్స్పెక్టర్గా చేసినప్పుడు అంటే నాకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు అంబర్కి జోషి సార్ ఎస్పీ సార్, ఏఎస్పీగా సునీల్ దత్ సార్ ఉండే సార్. సార్ ఇప్పుడు ఖమ్మం సిపి చేస్తారు సార్. తర్వాత ఆఫ్టర్ 3 months తర్వాత సునీల్ దత్ సార్ జగిత్యాల నుంచి మళ్ళీ ఇదే డిస్టిక్ వచ్చినారు సార్. అప్గ్రేడ్ అయిన తర్వాత సార్ ఏమన్నారంటే, ఇన్స్పెక్టర్ అయింది కదా, ఇన్ని రోజులు ఎస్ఐ ఎస్హెచ్ఓ ఉన్నావు, మరి ఇన్స్పెక్టర్ కింద పనిచేయాలంటే నీకు ఎట్లుంటుందని నాకు బుర్గంపాటి ఇచ్చినారు పోస్టింగ్. బుర్గంపాటి ఇస్తే, లేదు సార్ నాకు ఈ ఏరియాలో పనిచేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడే కంటిన్యూ అవుతాను. అట్లనే సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని నా కన్సర్న్ కూడా సార్ ఉంటే అట్లా కంటిన్యూ అయ్యి 22 వరకు చేసింది సార్. అంటే 4 సంవత్సరాలు మీరు చాలామంది ఎస్పీలు చూస్తుంటారు, 2-3 అంబర్ కిషోర్ సార్ తర్వాత సార్ సునీల్ సార్ చేసినారు. సునీల్ దాస్ తర్వాత వినీత్ సార్ డాక్టర్ వినీత్ సార్. అంటే సునీల్ దత్ సార్ ఎస్పీకి వెళ్ళిన తర్వాత వినీత్ సార్ ఏఎస్పీ భద్రాచలం వస్తారు సార్. ఆయన తర్వాత వినీత్ సార్ తర్వాత సార్ రోహిత్ సార్ ఎస్పీకి వచ్చినారు. రోహిత్ సార్ కన్నా ముందు ఆయన ఉన్నారు కదండి? లేదు సార్, వినీత్ సార్ ఎస్పీ, వినీత్ సార్ రోహిత్ సార్ ఏఎస్పీ భద్రాచలం. వినీత్ గారు ఎస్ సార్, నారాయణపేట ఎస్పీ. ఎస్ సార్, రైట్. అప్పుడు వినీత్ సార్ యాజ్ ఏఎస్పీ సార్, రోహిత్ సార్ ఏఎస్పీ భద్రాచలం సార్. సార్ ఈ 4 సంవత్సరాలు పనిచేసిన టైంలో ఇష్యూ మీరు కావాలని వచ్చారు. నక్సల్స్ మూవ్మెంట్ అనేది లా అండ్ ఆర్డర్గా చూసారా, లేదా సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా ఐడెంటిఫై చేసి ఈ సోషల్ యాక్టివిటీస్ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది? లేదు సార్, అది లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్ డిఫరెంట్ సార్. అది క్రైము అంటే ఒక అఫెన్స్ అయితే సింపుల్ హర్ట్ అవుతుంది, ఎఫ్ఐఆర్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. బట్ ఇది మాత్రం అట్లా కాదు సార్. ఇది ఒక ఇంటర్నల్ ఇష్యూ అనమాట. ఇంటర్నల్ సెక్యూరిటీకే మనకు ప్రాబ్లం. అంటే మన ఇండియన్సే మన దగ్గర పనిచేసే యూతే మన సిస్టానికి, మన రాజ్యాంగానికి ఎగెనెస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటాం. అది మనకే ఇబ్బంది. సో అది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. నాకు దీనికంటే ముందు ఏంటంటే సార్, నేను 10th క్లాస్ చదివే టైంలో మాకు ఒక దగ్గర బంధువు సార్. అంటే మా ఇల్లంద ఏరియాలో అప్పుడు ఎన్డీ పార్టీ బాగా యాక్టివ్గా పనిచేసేది. అక్కడ ఇల్లంద ఏరియాలో మోహన్ అన్న అని న్యూ డెమోక్రసీ పార్టీని బాగా రూల్ చేసేటోళ్ళు. మాకు ఉన్న ఒక బంధువు ఇట్లనే విలేజ్ ఎల్డర్గా ఉంటారు సార్. ఎల్డర్గా ఉన్నప్పుడు అతన్ని అదే పార్టీ చంపేస్తారు. చంపేసినప్పుడు ఆ ఫ్యామిలీలో చిన్న పిల్లలతోటి మా బంధువు ఇబ్బంది పడతారు సార్. అంటే వితౌట్ రీజన్ మనిషి ప్రాణం తీసిన తర్వాత పోలీస్ ఇన్ఫార్మర్ అని ఒక ట్యాగ్ వేసి ప్రాణం తీసేస్తారు. అటువంటిది నేను పనిచేసే ఏరియాలో జరగొద్దు. ఇంకొకటి ఏంటి అంటే, పిల్లలు చదువుకున్న వాళ్ళు రిక్రూట్ అవ్వద్దు అనేది ఎక్కువ ఉండేది సార్. ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే మనిషి మారితేనే అందులో రిక్రూట్ అవ్వటం అనేది తగ్గుతుంది సార్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్. ఇంకొకటి చదువుకున్న పిల్లలు రిక్రూట్ అవ్వద్దు అనేది ఎక్కువ ఉండేది సార్. చాలామంది చదువుకునేటోళ్ళు పిల్లలు ఇప్పుడు మనకి మన బోర్డర్ విలేజ్ ఎట్ ద సేమ్ టైం బీజాపూర్, దంతెవాడ, సుక్మా ఈ ఏరియాలలో ఓన్లీ జంతన్ సర్కారే రూల్ చేసేది. జంతన్ సర్కారే స్కూల్స్ పెట్టి పాఠాలు చెప్పేటోళ్ళు. సో వాళ్ళకి ఓన్లీ కమ్యూనిస్ట్ పాఠాలే ఉండేటిలే కానీ మన సిస్టంలో పొలిటికల్ సిస్టమ్ ఉంది, ఓట్ సిస్టమ్ ఉన్నది,
మనకు ఒక ఇట్లా సర్పంచ్ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, ఇవంతా ఉండదు అనేది సిస్టమ్ వాళ్ళకి తెలియదు. పార్లమెంట్ గురించే చెప్పరు కదా అసలు చెప్పరు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచే కంప్లీట్గా పోలీస్ అంటే నెగిటివ్గానే, సిస్టమ్ నెగిటివ్గానే వాళ్ళు తీసుకెళ్ళేటోళ్ళు. వాళ్ళకి ఇంకొకటి ఛత్తీస్గఢ్లో రిక్రూట్మెంట్ జరగటందుకు కూడా సల్మాన్ జుడు టైంలో కూడా వాళ్ళు బాగా, అంటే మన తెలంగాణకి ఛత్తీస్గఢ్ ఎవరైతే ఈ ట్రైబల్స్ ఉన్నారో మైగ్రేట్ కావటానికి కూడా అదొక రీజన్ సార్. సల్మాన్ జుడు టైంలో వాళ్ళని అంటే లోకల్ చంపుకోవటం వల్ల, సేమ్ ఒకటే విలేజ్లో కొంతమంది సల్మాన్ జుడులో రిక్రూట్ అవుతారు, కొంతమంది పార్టీకి సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళే చంపుకోవటం, వాళ్ళే ఊర్లు తగలబెట్టుకోవటం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ రిక్రూట్ అయినారు. అంటే అసలు పార్టీ అనేది దేనికి పనిచేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది తెలియకుండా ఉండటంతో చాలామంది పార్టీలోకి వెళ్ళి పనిచేస్తున్నారు. అంటే స్టేట్ కమిటీలో పనిచేసేటోళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ సిద్ధాంతం చెప్తా ఉంటారు, దోపిడీదారి వ్యవస్థ అంటారు, లేకపోతే భూస్వామ్య వ్యవస్థ అంటే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. బట్ లీడర్ కంటే మెయిన్ ఈ కింది లెవెల్లో పనిచేసేటోళ్ళకి ఎందుకు తుపాకు పట్టిన మన సంగతి కూడా చాలామందికి తెలియదు. సార్ ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా, సార్ మీరు చెప్పింది నిజమే సార్, అప్పుడు మేము పార్టీలో పనిచేసేటప్పుడు మీరు చెప్తుంటే పోలీసు వాళ్ళు అంతే చెప్తారని మేము అనుకున్నాము, కానీ ఈరోజు మాకు తెలుస్తుంది సార్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను అప్పటి నుంచి ఇప్పుడు చేస్తున్నా కాబట్టి నాకు చెప్పుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. సార్ ఈ 4 సంవత్సరాల్లో మీ బెంచ్ మార్క్ ఏముందండి? అంటే మీకు మెమరబుల్ కనిపిస్తుంది కదా సార్? అంటే ఎస్ఐగా సార్ అంటే నాకు అంటే మావోయిజం రూట్స్ కనుక్కున్నారా, లేదు అక్కడ ఉన్న యూత్ అటువైపు వెళ్లకుండా వాళ్ళని వాటికి మోటివేషన్ చేద్దాం అనుకున్నారా? ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే సార్ ఇప్పుడు మనకు మావోయిస్ట్ పార్టీ అనేది ఐ థింక్ 2007లో మర్జ్ అయినట్లుంది. అంతకుముందు పీపుల్స్ వారి 2004లో మర్జ్ అయింది. ఎస్ సార్, 2004లో మర్జ్ అయింది. అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు దాన్ని ఫామ్ చేసినారు. కొండపల్లి సీతారామయ్య గారు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినప్పుడు ఆయన ఓన్లీ ఎవరైతే ఈ పెట్టుబడిదారులు ఉన్నారు, లేకపోతే భూస్వామి, దాని మీదనే ఆయన ఫైట్ చేసేటోడు, కానీ పోలీస్ అనే దాని మీదకి ఆయన రాకపోయేటోడు. ఆయన టీచర్ కూడా పనిచేసినట్లు ఉన్నాడు సార్. టీచర్ అప్పుడు మళ్ళీ వాళ్ళ దాంట్లో ఏదో డిఫరెంట్గా క్లాసెస్ అయ్యి 2 వర్గాలుగా అయ్యి అప్పుడు కొండపల్లి సీతారామయ్యని పక్కకి తీసేసి, లేదు మనం తుపాకీతోటి యుద్ధం చేయాలి, మనకి పోలీస్ ఇది అనేది దాంతో గణపతి వర్గం, గణపతి వర్గం అని సీతారామయ్య గారి వర్గం చేంజ్ అయిన తర్వాత వీళ్ళంతా ఇప్పుడు పోలీస్ తోటి ఫైటింగ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అక్కడ మీకు చిన్న సబ్మిషన్ సార్, కొండపల్లి సీతారామయ్య గారు పెంపర్తిలో ఒక తీర్మానం చేస్తారు సార్. అంతవరకు కూడా పోలీసుల మీద యుద్ధం చేయాలని కానీ ఎప్పుడూ లేదు. పెంపర్తి తీర్మానంలో పోలీసుల మీద మనం దాడులు చేయాలి, ఆయుధాలు కావాలి కాబట్టి దాడులు ప్రారంభించాలని, అప్పుడు పోలీస్కి మావోయిస్ట్ పీపుల్స్ వారి మధ్యన గ్యాప్ పెరిగింది, ఇద్దరు 2 శత్రువులుగా ఎడిపోయారు. అది అలా పెరిగిన టైంలోనే పీపుల్స్ వారు వాళ్ళందరూ కూడా పోలీసుల మీద దాడులు చేయడం, ఆయుధాల కోసం వెళ్ళడం, దీంతో పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్న సమయంలో పోలీస్ అప్పర్ హ్యాండ్ అవుతుందని భావించిన కొండపల్లి సీతారామయ్య గారు కూడా మనం ఈ పార్టీని లీగలైజ్ చేద్దామని ఒక తీర్మానం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తారు కొంతమంది. అది దాని చరిత్ర మెయిన్గా సార్. అంటే 4 సంవత్సరాల్లో మీరు గుర్తించింది రూట్స్ గుర్తించారు. ఎస్ సార్, అది కూడా నేను వీళ్ళకి అదే అంటే ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా సార్, ఎవరైతే రిక్రూట్ అంటే కొంతమంది భయంతో వెళ్ళి పనిచేసేటోళ్ళు, కొంతమంది వాళ్ళు చెప్పిన దాంతో అట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అంటే తెలియనితనం సార్. చదువుకోవటం వల్ల మనకి ఏంటంటే అన్నీ తెలుస్తాయి, అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. కొంచెం అసలు స్కూలింగ్ లేని వాళ్ళకి వాళ్ళు చెప్పిందే నిజం అనిపిస్తాం. కొంతమంది భయంతో అంటే 80% ఆఫ్ ది ఈ బోర్డర్లో ఉన్న పబ్లిక్ భయంతో వెళ్ళి పని చేసిన వాళ్ళే ఉన్నారు సార్. ఆ విషయం మీరు 4 years బ్యాక్ కనిపెట్టారు. ఎస్. ఓకే, 4 years తర్వాత ఎక్కడికి వచ్చారు? మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ 22లో నాకు ప్రమోషన్ వచ్చింది సార్, ఇన్స్పెక్టర్. ఎస్ సార్. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? 22లో ప్రమోషన్ వచ్చిన తర్వాత సార్ ఒక 1 year స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా పనిచేసింది సార్. ఓకే, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అంటే సార్ ఇద్దరు ఉంటారు ఇక్కడ. SB1 ఉన్నారు సార్, SB2 సార్. ఓకే, SB1 అంటే మిగతా లా అండ్ ఆర్డర్ అన్నీ చూస్తారు సార్. మళ్ళీ SB2 అంటే కంప్లీట్ మళ్ళీ ఇది చూసుకుంటాం సార్. 1 year చేశారు. 1 year SBలో తర్వాత సార్. మళ్ళీ తర్వాత బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు మళ్ళీ ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు సార్ యాజ్ ఇన్స్పెక్టర్గా. సరే, ఇన్స్పెక్టర్ ఎస్ఐగా చేశారు, రూట్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇన్స్పెక్టర్గా ఒక 2 years గ్యాప్ ఇచ్చి వచ్చారు. అప్పుడు దాదాపు 30 మంది వరకు ఉన్నారు, స్ప్లిట్ గ్రూప్స్ అని మీరు ఐడెంటిఫై చేశారు. అది పెరిగిందా తగ్గిన సెకండ్ టైం వచ్చినప్పుడు? ఒకటి సార్. నెంబర్ 2, ఇష్యూ అనేది దాన్ని మీరు పూర్తిగా సర్ప్రైజ్ చేయడానికి
ఫస్ట్ 4 ఇయర్స్ తీసుకుంటే సరిపోయిందా లేదు ఇంకా మాడిఫికేషన్ చేసి తీసుకొచ్చారా? అంటే సార్ నేను ఆ 4 ఇయర్స్ పనిచేసింది చాలా ఇంపాక్ట్గా నాకు పనిచేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఈజీ. అప్పుడు నేను వచ్చినప్పుడు ప్రతి విలేజ్లో కమిటీ మిలిషియా అంటే ఒక 3-4 విలేజ్లు కలిపి ఆర్పీసీఆర్ పెట్టేటోళ్ళు సార్, రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ అని పెట్టేటోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు బోర్డర్ చెన్నాపురం అనే విలేజ్ ఒకటి ఉంటుంది సార్. ఆ చెన్నాపురంకి సరౌండింగ్ ఉన్న ఒక 4 విలేజెస్ కలిపి ఒక ఆర్పీసీ ఉంటుంది. దానికి ఒక కమాండర్ని పెట్టుకుంటారు. వీళ్ళంతా ఏంటంటే విలేజ్లలో ఉండేసి మొబిలైజ్ చేస్తూ ఉంటారు. అందులో ఎవరైనా యాక్టివ్ మెంబర్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి పార్టీలో జాయిన్ చేపిస్తూ ఉంటారు సార్. ఆ 4 ఇయర్స్ టైంలో మేము విలేజ్కి వెళ్ళినప్పుడు కానీ విజిట్ చేసినప్పుడు వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ జరిగేది సార్. ఎక్కువ ఇంటరాక్షన్. కొంతమంది అక్కడ ఉన్నప్పుడు మాట్లాడాలంటే భయపడేటోళ్ళు, ఖచ్చితంగా భయపడేటోళ్ళు సార్. పోలీస్ తోటి అంటే ఇప్పుడు మనం సీజీ విలేజ్లో వెళ్ళి మనం మాట్లాడితే పోలీస్ దగ్గరికి వస్తారు, కానీ ఆ టైంలో మాత్రం పోలీస్ పిలిచినా మన దగ్గరికి రాని పరిస్థితి. ఇప్పుడు మీకు దగ్గర అయ్యారు. ఇప్పుడు 100% ఛత్తీస్గఢ్లోకి మేము వెళ్ళినా కానీ మమ్మల్ని ఐడెంటిఫై చేసి వచ్చి మా దగ్గర మాట్లాడతారు. సార్ మీకు 3 బోర్డర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 బోర్డర్లో హైపర్ సెన్సిటివ్ ఎక్కడుంది? టోటల్ సార్ 3 టోటల్. ఈ 3 బోర్డర్ల మీద హైపర్ సెన్సిటివ్ ఉంది కాబట్టి ఆపరేషన్ కాగారు వచ్చింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఎక్కువ ఇచ్చింది, ఇప్పుడు ఎక్కువ క్లోజ్ చేయాలి ఇష్యూ. అంటే ఎవరైనా అట్టే ఉండాలి తప్ప ఇటు రాకూడదు అనేది మీ డీజీ గారి యొక్క ఆర్డర్స్. మీరు ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో పోలీస్ ఫండ్తో ఏ విధంగా డెవలప్ చేసుకొచ్చారు? యాజ్ ఏ ఎస్ఐగా ఉన్నప్పుడు సార్, అప్పుడు విలేజ్లలో ఇక్కడ ట్రైబల్ ఆచారాలు ఎక్కువ ఉంటాయి సార్. వాళ్ళు కంప్లీట్ నేచర్కి దగ్గరగానే ఉంటారు. అంటే మనం చేసుకునే ఫెస్టివల్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గణపతి ఉత్సవాలు చేసుకుంటాం సార్. వాళ్ళ గణపతి ఉత్సవాలు కాకుండా వాళ్ళు సీజన్ వస్తే భూమికే పండగ చేసుకుంటూ ఉంటారు. భూమి పండగ అనేది. లేకపోతే ఇప్ప పువ్వు ఉంటుంది సార్, ఇప్ప పువ్వు పడే టైంలో కూడా ఒక పండగ చేసుకుంటారు. లేకపోతే వరి కోయాలనుకుంటారు, వరి కోయాలనే టైంలో కూడా ఒక పండగ చేసుకుంటారు. అంటే వీళ్ళు ప్రతిదీ కల్చరల్ యాక్టివిటీస్ విలేజ్లోనే చేసుకుంటూ ఉంటారు. మేము ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఇంటరాక్ట్ అయినప్పుడు అంటే ఏమి మీకు అవసరం ఉంటుంది అని అంటే వాళ్ళు కొన్ని మాకు ఒక హాల్స్ లాంటివి కావాలి, లేకపోతే వేరే ఫంక్షన్ హాల్ లాంటిది కానీ కమ్యూనిటీ హాల్ లాంటివి కావాలని అడిగేటోళ్ళు. సేమ్ మేము అవే మా సూపీరియర్స్కి చెప్తే ఎల్డబ్ల్యూ ఏరియాలో సపరేట్ ఫండ్ ఉంటుంది సార్. ఆ ఫండ్ తోటి వాళ్ళు కోరుకున్న విలేజ్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము ఇచ్చినాం. అట్లా కొంతమంది కూడా మారినారు. సరే, అదే అడుగుతున్నాం. ఆ ఎల్డబ్ల్యూ వచ్చిన ఫండ్ని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేశారు? ఇప్పుడు ఈ చెర్లలో సార్ ఫర్ ఎగ్జాంపుల్ పూసుగుప్పలో ఒక హాస్పిటల్ పెట్టినాం సార్. హాస్పిటల్. ఎస్ సార్. ఇప్పుడు మనం పూసుగుప్ప చూడడానికి చాలా బాగున్నది. పక్కన క్యాంప్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, రోడ్ ఫెసిలిటీ ఉన్నది. బట్ నేను వచ్చినప్పుడు నాకంటే ముందు ఇక్కడ పనిచేసిన ఆఫీసర్లు ఉన్నప్పుడు రోడ్డు కూడా లేకుంటుండే సార్. 2016లో ఇప్పుడు పూసుగుప్పకి బ్లాక్ ట్యాప్ రోడ్ వేసారు, బట్ అప్పుడు రోడ్డు కూడా లేకుంటుండే. అక్కడ పూసుగుప్ప మీద క్యాంప్ మీద కూడా అటాక్ చేశారు కదా? ఎస్, చేసినారు సార్, చేసినారు. అయితే సార్ మొబైల్ హాస్పిటల్ అనేది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు మన బార్డర్ కానుకొని ఉన్న బిజాపూర్ కానీ సుక్మా డిస్టిక్ ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్ సార్, అంటే మనం ఇప్పుడు బీజాపూర్ హెడ్ క్వార్టర్కి వాళ్ళు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళలేరు సార్. వాళ్ళకి రోడ్ ఫెసిలిటీ లేదు. ఒక 40 to 50 విలేజ్ బీజాపూర్ డిస్టిక్కే మన బోర్డర్ ఆనుకొని ఉంటాయి. సుక్మా ఒక 40 to 50, అంటే అరౌండ్ ఒక 100 విలేజెస్ పబ్లిక్ అంతా చెర్ల మీదనే డిపెండ్ అయి ఉంటారు. మెడికల్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ కానీ ఎవ్రీథింగ్ చెర్లకు రావాల్సిందే. వాళ్ళకి డెలివరీస్ కూడా వాళ్ళ హోమ్ డెలివరీసే చేసుకుంటారు. మినిమం నాలెడ్జ్ అంటే మలేరియా కానీ డెంగ్యూ మీద వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా లేదు. మా కళ్ళ ముందే తాళపేరు ఏరియా సరౌండింగ్ అంటే బోర్డర్లో ఒక విలేజ్ నుంచి అబ్బాయికి డెంగ్యూ వస్తుంది. డెంగ్యూ వచ్చినప్పుడు అంటే అతనికి ఏం ఫీవర్ వచ్చింది అనేది కూడా వాళ్ళు కనిపెట్టుకోలేని పరిస్థితి సార్. వాళ్ళు పోనీ పామేడు ఏరియాకి తీసుకెళ్ళాలి అని అంటే ఇప్పుడు పామేడు ఓకే వెల్ డాక్టర్స్ ఉన్నారు, బట్ 8 years బ్యాక్ మాత్రం అక్కడ ఎటువంటి ఫెసిలిటీ లేకుంటుండే. వాస్తవంగా వాళ్ళు ఏది కావాలన్నా చెర్లకే రావాలి. అబ్బాయికి సీరియస్ అయింది, ఇమీడియట్ చెర్ల పిహెచ్కి తీసుకొచ్చినారు, డెత్ అయిపోతాడు సార్. బాబు డెత్ అయిపోతాడు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా బోర్డర్లో ఒక మెడికల్ ఫెసిలిటీ అనేది పెడితే బాగుంటుంది అనేది మాకు వచ్చిన దాంతో మేము మా సార్ వాళ్ళకి చెప్పుండే సార్. చెప్పినప్పుడు సరే మెడికల్ ఫెసిలిటీ పెడతాం. మెడికల్ ఫెసిలిటీ పెట్టినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా, ఎనీ ఎమర్జెన్సీ ఉంటే, సో దానికి హాస్పిటల్కి సైమల్టేనియస్గా అంబులెన్స్ కూడా అక్కడే ఉండేటట్లు. 108 తోటి సంబంధం లేకుండా హాస్పిటల్కు అంబులెన్స్ అనేది సపరేట్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు క్యాంప్ ఉన్నది కాబట్టి క్యాంప్లో ఒక డాక్టర్ ఉంటారు సార్, MBBS. ఆయన మ్యాక్సిమం
అక్కడ చేస్తారు. ఎమర్జెన్సీ అయితే మళ్ళీ రిఫర్ టు భద్రాచలం. అక్కడి నుంచి కూడా మళ్ళీ మేము ఫాలోఅప్ చేసి మానిటర్ చేస్తాం సార్. ఒకవేళ ఎన్ని సీరియస్ అయితే వరంగల్ ఆర్ హైదరాబాద్. అందులో నుంచి వచ్చింది సార్ ఇది. ఒక అబ్బాయి కానీ ఒక పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది సార్. ఆ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎందుకంటే ఆలోచించారు? అది ఎందుకు అంటే సార్, ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నట్లు పాత ఎస్పీ సార్ వాళ్ళు ఉండే సార్, సునీల్ సారు అండ్ వినీత్ సార్ ఉండే సార్. వినీత్ సార్ ఇక్కడ భద్రాచలం ఏఎస్పీ సార్, సునీల్ సారు ఎస్పీ సార్. దుమ్ముగూడెంలో ఒక అబ్బాయి సార్, ఒక అబ్బాయి అతను ఈ దుమ్ముగూడెం మండలం నుంచి నేషనల్స్కి వెళ్తాడు సార్, అథ్లెటిక్స్లో వెళ్ళి సార్ని వెళ్ళి కలుస్తారు సార్. అంటే నేషనల్స్లో ఒక మెడల్ వస్తుంది అనుకుంటా, ఐ థింక్ మెడల్ వస్తే సార్ని వెళ్ళి కలుస్తారు సార్. అరే ఈ ఏరియాలో పిల్లలు ఇంత టాలెంటెడ్ ఉండి మినిమం నీడ్స్ లేవు అంటే ఏం చేయాలి అనేది దాంతో అప్పుడు దుమ్ముగూడెంలో మినీ స్టేడియం కింద ఒక ఫండ్ తీసుకొచ్చి ఇస్తారు సార్. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అరౌండ్ 2 crores తోటి ఇచ్చినారు. ఇప్పుడు మీరు అన్నట్లు చెర్లది ఎందుకంటే బై లక్ నేను ఎస్బీలో ఇక్కడ నుంచి ఎస్బీకి వెళ్ళినా కదా సార్. ఎస్బీలో పనిచేసినప్పుడు ఇది కూడా మానిటర్ చేసేటోను సార్. చెర్లలో కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది సార్, దుమ్ముగూడెంలో ఉన్నది, చెర్ల కూడా ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు సార్ కూడా మా మాట మీద చెర్ల కూడా శాంక్షన్ చేసినారు. కాకపోతే దుమ్ముగూడెం మీరు చూడలేదు సార్. చెర్లలో అప్పుడు మాకు ల్యాండ్ లేకుంటుండే గవర్నమెంట్కి. ఇప్పుడు మీరు చూసిన గ్రౌండ్ చాలా బాగుంది. మాకు ల్యాండ్ ఇచ్చినప్పుడు అదొక పెద్ద గుట్ట ఉండేది, చాలా పెద్ద గుట్ట ఉండేది. ఇచ్చిన ఫండ్ తక్కువ ఉండేది. నిజంగా అవుతుందా అనేది సార్ వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు. కొద్దిగా చెర్లకు 1 km డిస్టెన్స్ ఉన్నది, అప్రోచ్ లేదు, అవుతుందా లేదా అని టెన్షన్ పడ్డారు. కానీ ఫైనల్గా మేము మా ఎస్ఐ గారు అందరం సార్ కంటిన్యూ కష్టపడి మీరు చూసింది ఆ గ్రౌండ్ని అయితే 2 yearsలో తీసుకొచ్చినాం సార్. సార్ ఆ గ్రౌండ్లో ఫ్యూచర్లో ఏమైనా ట్రైనింగ్ వర్క్ పెడతారా, ఏమైనా కాంపిటీషన్స్ ఏమైనా ఉంటాయి సార్, అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న పీటీస్ కూడా అక్కడ ఒక స్టేట్ లెవెల్ టోర్నమెంట్ పెట్టి చెర్ల నక్సల్సే కాదు చెర్లలో కూడా ఇంత మంచి పిల్లలు ఉన్నారని బయటకు చెప్పాలనేది ఇది సార్. ఓకే, లైబ్రరీలో పెట్టడం ఉద్దేశం ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కదా, ఇంకా పేపర్లో చదువుతుంటారా? చదువుతారు సార్. కాంపిటేటివ్ ఫీల్డ్ అదే సార్ నేను అన్నది. చెర్ల నుంచి పిల్లలు బయటికి రావాలి. చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, కానీ బయటికి రావడానికి భయపడుతున్నారు. డిగ్రీ చదువుతున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళిన పూసుకుప్పలో బీఈడీ చదువుకున్న పిల్లలు ఉన్నారు, పీజీ చేసిన పిల్లలు ఉన్నారు, కానీ అక్కడే ఆగిపోతున్నారు. బయటికి వచ్చి వాళ్ళు చదివి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూసుకుప్ప నుంచి ఒక ఎస్ఐ గానో, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గానో, ఒక సివిల్ సర్వెంట్ గానో రిక్రూట్ అయితే అతనికి మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రాబ్లమ్స్ అనేవి బయట నుంచి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకే ఈ ఏరియాలో ఇప్పుడు చెర్ల మండలంలో లైబ్రరీ ఉంటే ఒక 50 to 60 విలేజెస్ స్టూడెంట్స్కి అది యూజ్ అవుతుంది సార్. ఓకే, బూరుగుంపహాడ్ల స్కూల్ ఏంటంటే? బూరుగుపాడు స్కూల్ సార్, అది ఏంటంటే సార్, సేమ్ మేము విలేజ్ విజిట్కి వెళ్ళినప్పుడు సార్, వర్షాకాలం సార్, రైనీ సీజన్లో వెళ్ళినాం సార్. వెళ్తే కాంపౌండ్ వాళ్ళు లేవు. అంటే మనకి యాక్చువల్గా స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్, అది గవర్నమెంట్ స్కూలే సార్, పక్కా బిల్డింగ్స్ ఇవంతా ఉంటాయి. బట్ అక్కడ లేకుంటుండే, ఓన్లీ రేకులతోటి తడికెళ్ళతో పాటు ఉన్నది ఇల్లు సార్. అది తడికెళ్ళతోటి ఉన్నది, లోపల అంతా చెదలు పట్టుకొని అంతా ఇది ఉండే. అది చూసిన తర్వాత పిల్లలు అక్కడే చదువుతున్నారు. సరే ఏదో ఒకటి చేయాలి అనేసి ఇనిషియల్గా మేము సరే వర్షం పడుతుంది కదా అని కొన్ని షీట్స్ ఇద్దాం అనుకున్నాం సార్. బట్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత లేదు, ఒక స్కూల్ అయితే కట్టేసేద్దామని కష్టపడి స్కూల్ అయితే కట్టినాం సార్. స్కూల్ కట్టిన తర్వాత బయటికి వెళ్ళే పిల్లలందరూ కూడా 40 నుంచి 50 అయినారు ఇప్పుడు అక్కడ అడ్మిషన్స్ కూడా. ఆ స్కూల్ మేము కట్టడం వల్ల అంటే దానికి ఇంకొక ఉద్దేశం కూడా ఉండే సార్. అంతకుముందు ఆ విలేజ్లో పార్టీకి అట్రాక్ట్ అయ్యి అదే విలేజ్ నుంచి ఒక 4 to 5 members పార్టీలో పనిచేసేటోళ్ళు, లేకపోతే మనకి చెర్ల ఏరియా కమిటీ పార్టీ వాళ్ళు కూడా ఏమన్నా మీటింగ్స్ పెట్టినప్పుడు విలేజ్ నుంచి వెళ్ళి మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు సార్. ఓకే, మేము వెళ్ళి వాళ్ళని అది చూసి అడిగినప్పుడు మీకు ఒక స్కూల్ కడతాం, మాకు కూడా మీరు మాకు ప్రామిస్ చేయాలి. పార్టీ మీటింగ్ పిలిచినప్పుడు విలేజ్ నుంచి ఎవరు మీరు వెళ్ళొద్దు, సపోర్ట్ చేయొద్దు, అట్లయితేనే మీకు కావాల్సిన ఇది ఖచ్చితంగా చేస్తామన్నప్పుడు వాళ్ళు కూడా పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేస్తుండే. వాస్తవంగా పోలీస్ తోటి వాళ్ళు చేయాలంటే భయపడతారు, ఎందుకంటే నైట్ టైం వచ్చి ప్రాణం తీసేస్తారు సార్. లిటరల్గా పోలీస్ తోటి మాట్లాడినా నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్ అనేసి కనీసం వారిని కూడా చేయకుండా ప్రాణం తీస్తారు. ప్రాణ భయంతో చాలామంది ఇదే ఏటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఆ సమయంలో ధైర్యంగా మీరు కట్టండి సార్, మేమంతా
సపోర్ట్గా ఉంటాం, మేము ఎటు వెళ్ళము అని వాళ్ళు అన్న తర్వాత స్కూల్ స్టార్ట్ చేసినాం సార్. స్కూల్ కట్టినాం, విలేజర్స్ అందరూ హ్యాపీ. వాళ్ళు కూడా పార్టీ మీటింగ్లకు వెళ్ళటం బంద్ చేసినారు. ఓకే, ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాటి మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సార్ ఇప్పుడు ఎక్కువ సార్ మేము ఈ మైగ్రేట్ అయిన విలేజెస్ మీద ఫోకస్ పెట్టేది సార్. ఎందుకంటే వీళ్ళే ఎక్కువ పార్టీకి అట్రాక్ట్ అవ్వటం కానీ పార్టీకి సపోర్ట్ చేయటం, వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎక్కువ చూసేది. బట్ వీళ్ళకంటే ఎక్కువ మైగ్రేట్ అయిన వాళ్ళని చూసేది సార్. అయితే వీళ్ళు స్టూడెంట్స్ పిల్లలు చదువుకుంటారు కానీ బయటకు వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేయాలంటే భయపడతారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగూడెం కానీ ఖమ్మం వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చదువుకున్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళలేరు, అక్కడే మళ్ళీ వ్యవసాయం చేసుకుంటుంటారు. వాళ్ళ ఫాదర్ వ్యవసాయం చేసి, ఇతను చదువుకున్నాడు కూడా వ్యవసాయం చేసి, అదే టైంలో పార్టీ వచ్చి ఇతను థ్రెటన్ చేసి, ఇతను వెళ్ళి మళ్ళీ పార్టీలో పనిచేసి అతని మీద కేసు అయ్యి లైఫ్ అంతా సెట్ బ్యాక్ అవుతూ ఉంటుంది. సో ఆ లోకల్ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ చేయడం కోసం కొన్ని ఈ ఏరియాలో సార్ ఎక్కువ వాళ్ళు కుకింగ్ కూడా మనలాగా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇటువంటి వాడకుండా ఇప్ప పువ్వు నుంచి వచ్చే ఆయిల్నే వాళ్ళు వాడతారు సార్. సో ఇప్ప పువ్వు అని ఇది చేయడానికి మహువా మిల్స్ ఉన్నాయి సార్, గానుగ మిల్లులు అంటారు. దానితోటి ఆయిల్ తీయటం వల్ల దాంతో కొంచెం వేస్టేజ్ వస్తుంది సార్. దాంతో ఇన్కమ్ చాలా గెయిన్ చేయొచ్చు. అంటే మనకి సమ్మర్ టైంలోనే ఇప్ప పువ్వు వచ్చి దాని కాయ నుంచి ఆయిల్ తీస్తారు సార్. వాళ్ళు కనుక ఒక 3-4 మంత్స్ కనుక మంచి కష్టపడితే ఒక 3 to 4 lakhs వరకు గెయిన్ చేయగలుగుతారు. సో ఈ పిల్లల్ని అంటే ఒక్కొక్క విలేజ్కి ఇచ్చి పిల్లల్ని ఒక కమిటీ లాగా ఫామ్ చేసి ఒక మిషన్ ఇచ్చేసి మీరే దాంట్లో ఎంప్లాయ్మెంట్ చేసుకోండి. ఆ వచ్చిన అమౌంట్ తోటి చదువుకునే పిల్లలు ఉంటే చదువుకుంటుంది, లేకపోతే మీ విలేజ్కి ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఎల్డబ్ల్యూ ఫండ్లో నుంచి వాళ్ళకి మహువా మిల్స్ ఇవ్వటం జరిగింది సార్. దాంతో ఇచ్చిన ఒక విలేజ్లో అబ్బాయి ఆ మిషన్ మీద వచ్చిన ఇన్కమ్ తోటి ఇంకొక మిషన్ కొని ఇంకొక 4 ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది సార్. సార్ మీరు ఈ ఫండ్ అంతా వాడుతున్నారు, బాగానే ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు మరి? ఇంక్లూడింగ్ సార్ అంటే ఆ ఫండ్ ఎస్పీ గారు కలెక్టర్ గారు మానిటర్ చేసి డిస్కస్ చేసి దాన్ని ఎట్లా చేయాలనేది ఫైనల్ డెసిషన్ మాత్రం మాకే ఇస్తారు సార్. ఎందుకంటే ఇక్కడ మేము గ్రౌండ్ రియాలిటీ విలేజ్లోకి వెళ్ళి ఇది ఎక్కువ మేము వెళ్తాం కాబట్టి యాక్చువల్ ఫ్యాక్ట్ మేము ఎస్పీ గారికి చెప్తే సార్ కలెక్టర్ గారితో డిస్కషన్ చేస్తాం. సార్ దీని ఇంపాక్ట్ గురించి తర్వాత మాట్లాడదాం. అంటే ప్రజల నుంచి ఎలా స్పందన వచ్చింది, ప్రజలు వాళ్ళని స్వాగతిస్తున్నారా లేదు మనల్ని ఏదో వాడుకొని వాళ్ళు చేయాల్సిన పనులను చేస్తున్నారా అన్నది మాట్లాడే ముందు మీ సర్వీస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయా లేదా బంప్ ఆఫ్లు ఉంటాయా? రైట్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు సార్ ఉన్నాయి సార్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఉన్నది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయితే సార్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్మెంట్ సార్. ఈ సిఆర్పిఎఫ్ క్యాంప్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 19లో అనుకున్నాం సార్. 19లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇనిషియల్గా క్యాంప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా స్ట్రగుల్ ఉండేది. ఇప్పుడంటే క్యాంప్ ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ అప్పుడు క్యాంప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మూలవాసి అని పెట్టుకునేటోళ్ళు. పార్టీ అంటే మనకు సుక్మా బీజాపూర్ ఉండేటి, అప్పుడు బెటాలియన్ మూమెంట్ ఎక్కువ ఉండేది, వాళ్ళు పబ్లిక్ చాలా స్ట్రెచ్ చేసేటోళ్ళు. దానివల్ల ఫస్ట్ క్యాంపు సార్ చెన్నాపురంలో అనుకున్నాం సార్. చెన్నాపురం అంటే ఇక్కడ నుంచి అరౌండ్ చెర్ల నుంచి 20 km ఉంటుంది సార్. చెన్నాపురంలో ఒక క్యాంప్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు మేము కూడా టెన్షన్గా ఫీల్ అయినాం. ఇక్కడ నుంచి 20 km, దానికి ఫ్రెండ్లీ ఫోర్స్ లేదు, ఏమన్నా అయినా వెళ్ళాలన్నా కూడా ప్రాబ్లం. మరి అక్కడ క్యాంప్ ఇస్తే దగ్గరలోనే బెటాలియన్ మూమెంట్ ఉంటుంది, కిస్టారం ఏరియా కమిటీ ఉంటుంది, పామిడి ఏరియా కమిటీ ఉంటుంది. ఎంత దాని గ్రౌండ్ వర్క్ చేసినాం, బట్ సీనియర్ ఆఫీసర్స్ లేదు, ఖచ్చితంగా క్యాంప్ వేయాలి అనుకున్నాం, వేసినాం సార్. వేసిన తర్వాత పార్టీ నుంచి విలేజర్స్ మీద చాలా ప్రెషర్ వచ్చింది, మీరు క్యాంప్ అక్కడ పెట్టనివ్వద్దు, దానికి ఎట్లయినా ఎగెనెస్ట్గా ర్యాలీస్ చేయాలి, ధర్నా చేయాలని చేస్తే మనం చెప్పిన మాటలు కూడా పబ్లిక్ కొంత తీసుకోగలిగారు. క్యాంప్ పెడితే మాకు కూడా యూజ్ అవుతుంది అనేది వాళ్ళు కూడా తీసుకున్నారు, కానీ కొంచెం భయం ఉండేది సార్. అదే టైంలో క్యాంపు మేము ఎస్టాబ్లిష్ చేసే టైంలోనే మా కానిస్టేబుల్కి ఒక బ్లాస్టింగ్లో ఇంజ్యూరీ అవుతుంది సార్. అయ్యో, మా స్పెషల్ పట్ట అబ్బాయికి ఇంజ్యూరీ అయ్యి నీ వరకు కాలు తీసేస్తారు సార్. కాలు తీసేసినప్పుడు ఇదే చెర్ల ఏరియాలో అప్పుడు మిలిషియా కమాండర్ జోగయ్య అని ఉండేటోడు సార్. అతనికి సైమల్టేనియస్గా రాజేష్ అని ఉండేది. వాళ్ళిద్దరూ చాలా ఫెరోషియస్ సార్, చాలా అంటే చాలా ఫెరోషియస్.
చెర్ల బస్ స్టాండ్ ఏరియా వరకు కూడా వచ్చి మైన్ పెట్టే అంత ఫెరోషియస్ ఉండేటోళ్ళు. వచ్చి పెట్టడం కూడా జరిగింది. మెయిన్ రోడ్ బ్లాస్టింగ్ చేయటం కానీ, లేకపోతే ఏమన్నా వారోత్సవాలు ఉన్నప్పుడు కూడా బ్లాస్టింగ్ చేయటం, అంత ఫెరోషియస్గా ఉండేటోడు. లేకపోతే విలేజ్లో ఎవరైనా పోలీస్కి సపోర్ట్ చేస్తారంటే కొట్టడము ఇవంతా చేసేటోడు సార్. అతను పెట్టిన మైన్ వల్ల కానిస్టేబుల్కి ఇంజురీ అయ్యి కాలు పోతుంది సార్. ఆ రోజు మేమే సీన్లో ఉన్నాం. ఆ అబ్బాయిని రెస్క్యూ చేసి తీసుకొచ్చేటప్పుడు దీనికి ఏదో ఒకటి రివెంజ్ చేయాలి, ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి. ఇంత చిన్న పిల్లగాడు ఇంత కష్టపడే అబ్బాయికి ఇట్లా అయింది అన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ అయిన ఒక 20 days ఆర్ 1 month సార్. 1 monthలో ఇన్ఫర్మేషన్ దానికి సరౌండింగ్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని మీద అంటే క్యాంప్ వేసిన తర్వాత క్యాంపు సరౌండింగ్కి ఏమిటంటే సార్ మైన్స్ పెడతారు సార్. అట్లా మల్టిపుల్ మైన్స్ పెట్టారు. మైన్స్తో పాటు స్పైక్స్, బూపీ డ్రాప్స్ అంటారు సార్. అవి ఏంటంటే మనకి పిట్టు తీసేసి ఐరన్ రాడ్స్ పెడతారు సార్. అట్లా మనకు ఆ చెన్నాపురం విలేజ్కి మనం ఏదైతే ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవుతామో ఆ ఏరియా ప్రాబబుల్ ఏరియాస్ మొత్తం అటువంటి పెట్టిరు. దాంట్లో ఆ విలేజ్కి సంబంధించిన ఆవులు, పశువులు కూడా పడి ఇంజురీ అయినవి కూడా ఉన్నాయి సార్. అవన్నీ దాటుకొని వెళ్ళి మేము ఎనిమిదిని కొట్టాలి. ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆపరేషన్ లాంచ్ చేయాలి. బట్ ఆపరేషన్ లాంచ్ చేసి ఎనిమిది దగ్గరికి వెళ్ళాలంటే ముందు మేము క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఎనిమిది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతాడు సార్. బట్ మన కమాండోస్కి కానీ మన వాళ్ళకి ఏమి జరగద్దు, అది ఇంపార్టెంట్ సార్. అట్లా ఇవన్నీ దాటుకొని వెళ్ళే టైంలో మా అప్పుడు సునీల్ దత్ సార్ ఉండే సార్ ఎస్పీ. ఆపరేషన్ చేసే టైంలో పార్టీస్ ఎట్లా వెళ్తాయి మెయిన్ ఇదే సార్. ఇవి క్రాస్ చేస్తే ఖచ్చితంగా ఎనిమిదిని హిట్ చేయొచ్చు. ఫస్ట్ మేము ఆ రోజు ఆపరేషన్ లాంచ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే మైన్ కానిస్టేబుల్ ఇంజూరీ చేసారో అదే టీం అక్కడ ఉంది అని. సో ఖచ్చితంగా కొట్టాలి, ఎట్లయినా అతన్ని న్యూట్రలైజ్ చేయాలి. ఎందుకంటే అతని వల్ల మన వాళ్ళు ఒకరు ఇంజూరీ అయ్యారు, పిల్లల మోరల్ దెబ్బలు తింటుంది. అతన్ని ఎలిమినేట్ చేస్తే మన మోరల్ అప్ అయిద్దని దాంతోనే ఉన్నాం సార్. అట్లా ఆపరేషన్ ప్లాన్ చేసినాం. మనం ఎంత అనుకొని మనం స్ట్రాంగ్ వెళ్తామో ఆ రోజు వెదర్ కూడా మాకు అనుకూలించింది. అంటే బాగా మంచు ఎక్కువ ఉండేది సార్. మంచు ఎక్కువ ఉండేది. పార్టీ మూమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. రీచ్ అయినాం, ఎనిమిది ఏరియా అంతా రీచ్ అయినాం సార్. ఎన్ని గంటలకి? అరౌండ్ 4:30 to 5 వరకు రీచ్ అయినాం సార్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. ఓకే. అంటే వన్ డే వేరే లొకేషన్లో హాల్ట్ చేసుకొని మళ్ళీ ఎనిమిది లొకేషన్ చేంజ్ అవుతుంది, ఇవన్నీ చూసుకొని ఫైనల్గా ఎవరికి ఎక్స్పోజ్ అవ్వకుండా రీచ్ అయినాం సార్. రీచ్ అయినాం. ఎవరైతే మేము అనుకున్నామో ఆ పర్సన్ కూడా లొకేషన్లో ఉన్నాడు. కాకపోతే మాకు తెలియదు ఏంటంటే ఆ రోజు నైట్ ఇంకొక ఛత్తీస్గఢ్ టీం కూడా అక్కడికి వచ్చిందన్న సంగతి తెలియదు సార్. బంపర్ ఆఫర్ వస్తుంది. అర్లీ మార్నింగ్ లైట్ వస్తుంది, ఫైర్ ఓపెన్ అవుతుంది సార్. ఫైరింగ్ అవుతుంది. బట్ మేము ఎట్లయితే ఎక్స్పోజ్ అవ్వకుండా వెళ్ళినామో అదే మంచు కూడా కొంతమంది పార్టీ ఆ ఫైరింగ్ ఏరియా నుంచి ఎస్కేప్ అవడానికి ఆ మంచు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఆ ఫైరింగ్లో కొంతమందిని న్యూట్రలైజ్ చేసినాం. బట్ ఎవరైతే మేము అనుకున్నామో ఆ ఫైరింగ్లో అటు మిస్ అయిపోయినాడు అతను మిస్ అయిపోయినాడు. మిగిలిన వాళ్ళు ఇదైనారు. బట్ ఆ తర్వాత మళ్ళీ వేరే దాంట్లో అతన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేయడం కూడా జరిగింది సార్. రెండో దాంట్లో ఎలా దొరికాడు? దొరికినాడు సార్ అట్లా. ఓకే. సరే, మనం కింద క్వశ్చన్కి వద్దాం. పబ్లిక్ ఇన్పుట్స్ ఎలాగ ఉన్నాయి? పబ్లిక్ అప్పటికంటే సార్ ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు. అప్పుడు కొంచెం భయం ఉండేది. ఆ భయం కాస్త మేము పబ్లిక్ తోటి ఎక్కువ రీచ్ కాగలేను. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఛత్తీస్గఢ్ పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. ఛత్తీస్గఢ్ పబ్లిక్ కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మాకు వచ్చి చెప్పుకునేంత ఫీజిబిలిటీ మేమైతే ఇచ్చినాం. ఓకే సార్. గతంలో పోలీసుకి సపోర్ట్ చేస్తుంది అని ఒక రాధా అని ఒక అమ్మాయిని కూడా చెప్పేస్తారు. అది బీ లిమిట్స్ అనుకుంటా. ఏం జరిగిందండి ఆ రోజు? తర్వాత ఏమైనా కేసు అయిందా లేదా ఎవరా? అది కేసు అయింది సార్. ఇక్కడే మా దగ్గర కేసు అయింది. దాని మీద బయట అంటే పార్టీ వాళ్ళు కూడా కొన్ని వాళ్ళు చెప్పాల్సినవి చెప్పినారు, ఇన్ఫార్మర్ అని. అట్లనే అమ్మాయి కూడా కొన్ని ఆడియోలు కొన్ని పంపించింది పార్టీలు ఉన్నప్పుడే. సరే, ఏది చేసినా కూడా అమ్మాయిని సరే చంపకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. కాదండి, కోవర్ట్గా పనిచేస్తే ఇన్ఫార్మర్గా అనుకుంటే ఒకవేళ
ఆమెను బయటికి పంపించాలి తప్ప చంపే అధికారం వాళ్ళకి ఎక్కడ? ఎస్, అదే సార్ నేను అనేది. సేమ్ అదే కోవర్ట్ని ఇంకో ఇద్దరిని వదిలేస్తుంది అదే మావోయిస్ట్ పార్టీ. అవును, అదే మావోయిస్ట్ పార్టీ అతను పబ్లిక్లో విలేజ్ అందరి ముందు పార్టీ ముందు ఎస్ నేను తప్పు చేసిన అని చెప్తే అతన్ని పంపించేసినారు. ఈ అమ్మాయిని చంపినాడు. ఆడపిల్లని ఆలోచన లేకుండా చంపారు ఎస్ కదా. సార్, అవును. మరి అటువంటి వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవచ్చు కదా మీరు. అందుకే వాళ్ళు అందులో ఉన్న కొంతమంది న్యూట్రలైజ్ అయిపోయారు సార్. అవునా? అందులో ఎవరైతే టాప్ క్యాడరు ఆ ఇన్స్ట్రక్షన్ ఆ అమ్మాయిని చేయండి అన్నోళ్ళు ఆ అమ్మాయిది ఇదై న్యూట్రలైజ్ అయిపోయారు. అమ్మాయిని చంపిన దాంట్లో కూడా కొంతమంది సరెండర్ అయిన తర్వాత ఎందుకు మీరు చంపాల్సి వచ్చింది, మరి అమ్మాయిని వదిలిపెట్టచ్చు కదా, మరి ఇంటికి పంపొచ్చు కదా, మీతో పాటే పని చేసింది, మీకు ట్రైన్ చేసింది, మీరు చంపాల్సిన అవసరం ఏంటంటే మాకేం లేదు సార్, మా ఇన్స్ట్రక్షన్ పార్టీ చెప్పింది చంపేసినాం. సరే, ఆపరేషన్ కగార్ దగ్గరికి వచ్చింది, 31తో క్లోజ్ అవుతుంది. ఇది క్లోజ్ అవుతుందా ముందుకెళ్తా తర్వాత పెడదాం. నేను చూసిన ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన పనులు కానీ గవర్నమెంట్ చేసిన పనులు బాగానే కనిపిస్తున్నాయి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన కొన్ని ప్రాంతాల్లో అంటే టీ కప్లో తుఫాన్లా కనిపిస్తుంది తప్ప ఫ్రీగా ఉన్నామని మాత్రం ఎవరు లేరు. ఒకటి. నెంబర్ 2, ఈ భయంతోనే కొంతమంది ఆగుతారా, లేదు ఈ క్యాంపులు కానీ ఒకవేళ ఎత్తేస్తే మరొకసారి వీళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? లేదు సార్, అదే సార్ నేను అనేది. అక్కడ ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి విలేజెస్లో కూడా ఇదే బీజాపూర్ డిస్టిక్ కానీ సుక్మా డిస్టిక్లో కూడా చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు సార్. మెయిన్ చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ కనుక కల్పిస్తే ఖచ్చితంగా పార్టీ వైపు అయితే 100% వెళ్ళరు సార్. ఇన్ని రోజులు వాళ్ళకు జంతన్ సర్కార్ చెప్పిన లెసన్స్ వల్లనే వాళ్ళ బ్రెయిన్లో ఉన్నాయి. చిన్నపిల్లవాడిని కూడా జూలై మీటింగ్స్ అని 1 వీక్ పెట్టేసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే వాడికి అదే అనిపిస్తుంది. కళ్ళతోటి చూసేది అదే నమ్ముతాడు. నెక్స్ట్ అతనికి ఏజ్ వచ్చిన తర్వాత వెపన్ పట్టుకొని వెళ్ళి పనిచేస్తాడు. ఎందుకు పని చేస్తున్నాం అసలు, వెపన్ పట్టుకొని ఎవరి కోసం రాజ్యాధికారం దేనికోసం అనే దాన్ని తెలియకపోవడం వల్ల వాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటారు సార్. మీరు వెళ్ళి ఇదే ఛత్తీస్గఢ్లో పార్టీలో పనిచేసిన ఒక 5 to 6 years పనిచేసిన మేల్ పర్సన్ని కానీ ఫిమేల్ పర్సన్ కానీ అడగండి సార్ ఒక్కసారి, మీరు ఎందుకు పనిచేసినారు, ఇన్ని సంవత్సరాలు ఏం సాధించినారని అడిగితే మేము ఎందుకు తిరిగినామో మాకు తెలియదు సార్ అని చెప్పేటోళ్ళే 80% ఉంటారు సార్. సో దానివల్ల ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని అనవసరంగా లాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు పని చేస్తున్నామో తెలియకుండా పని చేస్తున్నాం. సార్, ఫైనల్గా చెప్పండి, మనకి అటు తెలంగాణ బార్డర్కి ఛత్తీస్గఢ్ ఎఫెక్ట్ అనేది మనం అనుకుంటున్నాం, కానీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా కొంతమంది ఆ భావజాలకు వెళ్ళొచ్చు, మీరు అన్నట్లుగా తుపాకీ మీద మోజుదన వెళ్ళొచ్చు. ఆ విధంగా వెళ్లకుండా ఇకపై అటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే మీరు చెప్పిన ఈ రూట్స్ మీద వెళ్ళాలంటారా, లేదు ఇక్కడున్న ఆదివాసీలకు సంబంధించిన కానీ లేదంటే బోర్డర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి డెవలప్మెంట్ చూపించడం, వాళ్ళకి తీసుకెళ్ళి కేవలం ఫుట్బాల్ వాలీబాలే కాకుండా వాళ్ళు కూడా బాగా చదువుకోవాలని వాళ్ళకి మీరు గుర్తించి ఒక గ్రూప్ 1 లేదా కానిస్టేబుల్ ఎస్ఏలో చేయడానికి హైదరాబాద్ పంపించాలి, ఇంకో దగ్గర పంపిస్తే లేదా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లు ఇప్పిస్తే వాళ్ళ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కదా? అదే సార్ నేను అన్నది. ఇప్పుడు సరే ఫుట్బాల్ వాలీబాల్ అనేది కాకపోయినా ఇదే ఒక విలేజ్ నుంచి తెలంగాణ సేలింగ్ టీంలో తెలంగాణ స్టేట్కి రిప్రజెంట్ చేస్తున్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏది కానీ ఖచ్చితంగా 100% మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇస్తూనే ఉన్నాం. అతను ఒకవేళ ఎక్కడికైనా నేషనల్స్ మీట్కి వెళ్ళాలి లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ విలేజ్ ఎల్డర్ కానీ అతను కానీ కాంటాక్ట్ అయితే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్గా మరొక క్వశ్చన్ అండి, ఇటువంటి వాళ్ళకి అంటే బార్డర్లో ఉన్న వాళ్ళకి అటువైపు వెళ్ళకుండా వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అని మీరు ఏం చెప్తారు? అంటే సార్ క్యాంప్స్ పెడుతున్నారు, బాగుంది సార్. రిజర్వ్ ఫోర్స్ కంటే సివిల్ పోలీస్ అనేది పబ్లిక్ దగ్గరికి అవ్వాల్సిన, సివిల్ పోలీస్ ఎప్పుడైతే పబ్లిక్ దగ్గరికి రీచ్ అవుతుందో వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది పెరగాలి సార్. సిఆర్పిఎఫ్ క్యాంప్ ఏంటంటే రిజర్వ్ ఫోర్స్ అక్కడ ఉంటారు, తర్వాత మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ ఒక లొకేషన్ ఉంటాడు, వెస్ట్ బెంగాల్ పబ్లిక్ ఒక రకంగా ఉంటారు, బీజాపూర్ డిస్టిక్లో ఉన్న ట్రైబల్స్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. అతను కొద్ది రోజుల వరకు ఉంటారు. లోకల్ పోలీస్ అనేది ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ అక్కడికి వెళ్ళి రీచ్ అవ్వాలి, వాళ్ళతో ఏంటి ప్రాబ్లం ఏంది అని అడిగితే సింపుల్ సార్, వాళ్ళ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేస్తే మన సిస్టమ్ చేస్తే వాళ్ళు వేరే సిస్టమ్ దగ్గరికి వెళ్ళరు, అంతే సార్. రైట్, సూపర్ అండి. ఇప్పటికి ఇకపై తెలంగాణ సరిహద్దుల్లో ప్రాంతాల్లో మావోయిజం అనే పదం కనపడకుండా ఉండాలంటే నిత్యం లోకల్ ఆఫీసర్స్ గ్రామాల్లో వెళ్ళాలి, ఆ గ్రామస్తులతో మాట్లాడితే వాళ్ళకి మైండ్ సెట్ మారుతుంది అంటున్నారు వర్మ గారు. ఆయన ఇష్యూని
సెప్టిక్తో అంటే సెప్టిక్ అయింది ఆపరేషన్ చేయకుండా ముందు రూట్స్కి వెళ్ళారు ఆయన. ఆ రూట్స్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ కిందకు వెళ్ళండి, గ్రామాలతో మాట్లాడితే, ప్రజలతో మాట్లాడితే వాళ్ళ సమస్యను అక్కడికక్కడ పరిష్కరిస్తే ఈ ప్రాబ్లం పెరగదనేది ఆయన గుర్తించారు. కాబట్టి ఆ రూట్స్ వెళ్ళారు కాబట్టి ఆయనకి సక్సెస్ రేట్ వస్తుంది. ఇది చెర్ల ఇన్స్పెక్టర్ వర్మ గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.